జీవితం లేచేది దగ్గర నుంచి ఉరుకులు పరుగులు, ట్రాఫిక్ చుట్టూ పొల్యూషన్. అసలు ప్రశాంతత అన్న మాటకు అర్థమే లేకుండా అవుతోంది. అసలు ఇవన్నీ వదిలేసి ఎటైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతికేసే ఛాన్స్ వస్తే ఎంత బాగుంటుంది. ఇలా అనుకోని వారు ఎవ్వరూ ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి ఒక హెల్దీ నగరం త్వరలో రెడీ కానుంది. అది ఎక్కడో, ఏ దేశంలోనో ఈ వీడియోలో చూసేద్దాం. ఫార్మా సిటీ, స్మార్ట్ సిటీ, సైబర్ సిటీ, హైటెక్ సిటీ, ఇలా ఎన్నో సిటీల నిర్మాణం చూస్తుంటాం. అందరూ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం లేదంటే ఇంకా దేనికోసమో ఈ సిటీల నిర్మాణాలు చేస్తుంటారు. కానీ మానసిక ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఎవరైనా ఎలాంటి సిటీనైనా కట్టారా? ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఒక సిటీ నిర్మాణం అవుతోంది. దాని పేరు మైండ్ఫుల్నెస్ సిటీ. భూటాన్ ప్రభుత్వం ఈ సిటీ నిర్మాణం చేస్తోంది. అసలు ఈ మైండ్ఫుల్నెస్ సిటీలో ఏముంటాయి, ఏముండవు? ఈ సిటీ ప్రధాన లక్ష్యం ఏంటి? ఈ సిటీ ఎక్కడ, ఎలా నిర్మితమవుతోంది? భూటాన్కు దక్షిణంగా భారత సరిహద్దుల్లో 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మైండ్ఫుల్నెస్ సిటీ నిర్మాణం జరుగుతోంది. దీనికి గెలేపు మైండ్ఫుల్నెస్ సిటీ అని పేరు పెట్టారు. ప్రజలకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించేందుకు ఈ సిటీ నిర్మిస్తున్నారు. ఇక్కడ పొల్యూషన్ అనేది ఉండదు. ఇక్కడ కేవలం సైకిల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్కే పర్మిషన్ ఇస్తారు. ఇవే కాకుండా ఔషధ మొక్కలు, వెల్నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, పూల వనాలు, హాస్పిటల్స్, పబ్లిక్ కమ్యూనిటీ యాక్టివిటీ సెంటర్లు లాంటి నిర్మాణాలను చేపడతారు. ఇలాంటి సిటీల నిర్మాణం మన దగ్గర కూడా స్టార్ట్ అయితే ఆల్ ఈజ్ వెల్ అన్న మాటకు అసలు అర్థం వస్తుంది కదూ. ఇవే కాకుండా సాంప్రదాయ వ్యవసాయం, కళా పోషణ, హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్, డ్రై పోర్ట్, ఎయిర్పోర్ట్, కమర్షియల్ కాంప్లెక్స్ల అభివృద్ధి కూడా ఇక్కడ జరుగుతుందని తెలుస్తుంది. ఈ నగర నిర్మాణానికి పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరిస్తున్నారు. ఈ హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా ఈ సిటీ నిర్మాణం వల్ల నిరుద్యోగం కూడా తగ్గే దిశగా అడుగులు వేస్తోంది భూటాన్ ప్రభుత్వం.